అటు రైతు బంధు జూన్లోనే ఇవ్వాలి, ఎకరాకు 7,500 విడుదల చేయాలి, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి, బోనస్ పథకం బోగస్గా మారింది, సన్నాకే బోనస్ అని ముందే చెప్తే కాంగ్రెస్కు డిపాజిట్లు కూడా రాకపోయేటివి. ఇది నిజంగా ఎన్నికల ముందు ఏదైతే లోక్సభ ఎన్నికల ముందు నేను 500 బోనస్ ఖచ్చితంగా ఇస్తా, నేను 15 ఆగస్టు లోపల ఖచ్చితంగా రుణమాఫీ చేస్తా అని చెప్పి దేవుల మీద ఒట్లేసిండు మన ముఖ్యమంత్రి సారు. ఇవాళ నిజంగా ఈ బోనస్ సన్న ఓట్లకే ఇస్తాము అని చెప్పి ఒక్క మాట చెప్పుంటే, ఇదే మాట కాంగ్రెస్ పార్టీ కానీ సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పుంటే ఇవాళ డిపాజిట్లు కూడా రావు అని చెప్పి క్లియర్గా ఏదైతే వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఎన్నికల ముందు మాత్రం ఖచ్చితంగా ఇది చెప్పరు. ఎందుకు చెప్తారు? వాళ్ళకి కావాల్సింది ఓట్లు, వాళ్ళకి కావాల్సిన అధికారం. కాబట్టి ఎన్నికల ముందు అమలు కాని హామీలు ఎన్నో ఇచ్చాయి. మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, మేము మా ప్రభుత్వం వస్తే మేము ఎక్కడ లేని విధంగా తీర్చిదిద్దాం అని చెప్పి ఎన్నో గొప్పలు చెప్తూ ఉంటారు. అది అయిపోయిన తర్వాతగా క్లియర్గా ఇలా మనం చూస్తూ ఉన్నాం, అన్నిటికీ కొర్రీలు పెడతా ఉన్నారు. ఇలా ఏదైతే మొన్నటి వరకు ఏం చెప్పారు, 500 బోనస్ ఖచ్చితంగా ప్రతి కింటాకి ఇస్తాం, ప్రతి రైతుకి ఇస్తామని అన్నారు. ఇవాళ ఏమంటున్నారు, 500 కేవలం సన్న ఒడ్లు పండించిన వారికి ఇస్తామన్నారు. క్లియర్గా అయిపోతూ ఉంది. ఒడ్డెక్కినాక ఒడమల్లన్నా ఒడ్డెక్క ముందు ఒక సాత్రం ఉంటుంది కదా, సేమ్ అదే కనిపిస్తుంది ఇక్కడ. గట్టెక్కక ముందు ఒకలాగా, గట్టెక్కినాక ఇంకోలాగా అన్నట్టు కాంగ్రెస్ పరిపాలన అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు, వానాకాలం సీజన్ రైతు బంధు నిధులు జూన్ మొదటి వారంలోనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు ఎకరాకు 7,500 చొప్పున విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. యాసంగి పంట రైతు బంధు డబ్బులను పంట కోతకు వచ్చే సమయంలో ఇచ్చారని, వానాకాలం పంటకు అలా జరగకుండా చూడాలని కోరారు. నిజంగా ఇవాళ రైతు బంధు పూర్తి స్థాయిలో రాకపోగా అది కూడా ఇవాళ వానాకాలం పంట ఇవాళ యాసంగి పంటకు తీసుకొచ్చి దారి తీసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము. వీరికే చెందుతుందని చెప్పుకోవచ్చు ఆ ఘనత. ఏదైతే పెట్టుబడి సాయం కింద ఇస్తారు ఈ రైతు బంధు, ఏదో గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి ఈ రైతు బంధు పథకము పెట్టుబడి కింద వ్యవసాయదారులకి వారి పంటలు వేసుకునేటందుకు ఎక్కడెక్కడో అప్పులు చేయకుండా పెట్టుబడి సాయం కింద ఇంత ఇద్దామని చెప్పి ఎకరాకు 10,000 ఇచ్చిన నేపథ్యం మనకు గత ప్రభుత్వంలో కనిపించింది. అది పంట వేయకముందే. ఇక్కడ ఏం జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంట వేసిన తర్వాత చేతికి ధాన్యం వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా రైతు బంధువు వచ్చిన దాఖలాలు కనిపిస్తలేవు. వచ్చిన 3-4 ఎకరాలకే పరిమితమైంది, పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా వచ్చిన దాఖలాలు కనిపిస్తలేవు. అంటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది ఏం జరుగుతూ ఉంది. చెప్పుడు మాత్రం గొప్పగా చెప్పుకుంటారు, ఇంకా రైతు భరోసా ఇచ్చినామంటున్నారు వీళ్ళు. రైతు భరోసా నిజంగా వచ్చిందా లేదా అనేది మా రైతన్న సోదరులకే తెలియజేయాల్సిన కోరుతా ఉన్నాను. కింద కామెంట్ బాక్స్లో మీకు రైతు భరోసా వచ్చిందా, రైతు బంధు వచ్చిందా, ఎన్ని ఎకరాలకు వచ్చిందో ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేస్తేనే ఇవాళ వాస్తవాలు తెలుస్తాయి తెలంగాణ రాష్ట్రానికి. ఇవాళ వాస్తవాలు తెలిసి ఏం జరుగుతూ ఉంది, రైతు బంధు ఇచ్చిరా, రైతు భరోసా ఇచ్చిరా అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. సో ఇక్కడ చెప్పినట్టుగానే పంట వేసే ముందు ఇచ్చే రైతు బంధుని పంట అయిపోయిన తర్వాతకి ఇస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు వచ్చిన పంట ధాన్యం కూడా కొనని పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న వినోద్ కుమార్ మాట్లాడింది హైలైట్ అయిన అంశం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది.